ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్ వణికిపోతుంది. తర్వాత తమపైనే యుఎస్ దాడి చేస్తుందని ఆందోళన పాకిస్తాన్ వ్యక్తం చేస్తోంది. ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్ నిలుస్తోంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇరాన్కు సహాయం చేస్తుంది. పాకిస్తాన్లో అణు ఆయుధంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్. యుఎస్ తమపై దాడి చేస్తే ఢిల్లీ, ముంబైపై తాము దాడి చేస్తామంటూ బాసిత్ రెచ్చగొట్టాడు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే ఇండియాను తాము టార్గెట్ చేస్తామంటూ బాసిత్ పిచ్చి కూతలకు వస్తున్నాడు. గల్ఫ్ దేశాలను తాము లక్ష్యంగా చేసుకోలేమని, ఇజ్రాయెల్ పైన దాడి చేయడం కష్టమని చెప్పుకొచ్చాడు బాసిత్ వ్యాఖ్యలతో పాకిస్తాన్పై మరోసారి తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తున్నాయి. ఒకవేళ అమెరికా కనుక తమను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తాము ఇక భారత్పై టార్గెట్ చేస్తామంటూ బాసిత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఇప్పుడువంటి పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్కు సపోర్ట్ చేస్తుందని పశ్చిమ దేశాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ అదే ఊపులో పాకిస్తాన్పై గనుక అమెరికా దాడికి పాల్పడితే లేదా ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే తాము భారత్ని టార్గెట్ చేస్తామంటూ అబ్దుల్ బాసిత్ చెప్పడం ఇప్పుడు కొంత ఆశ్చర్యకరంగా అలాగే ఆందోళనకరంగా పరిణమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ అమెరికా నుంచి పాకిస్తాన్పై దాడి జరిగితే తాము న్యూఢిల్లీ, ముంబై వంటి భారత నగరాలపై దాడి చేయడమే పాకిస్తాన్ యొక్క డిఫాల్ట్ చర్యగా ఉంటుందంటూ మాజీ పాకిస్తానీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్కు చెందిన నేతలు అలాగే అక్కడి మాజీ పాలకుల పిచ్చికి పరాకాష్ఠగా ఈ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ యొక్క దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన ప్రకటనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్ బాసిత్ ఈ రెచ్చగొట్టే బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తులసి గబ్బార్డ్ యొక్క పాకిస్తాన్ వ్యతిరేక ప్రపంచ దృక్పథం ఎప్పుడు ముందుకొస్తుందంటూ బాసిత్ అంటున్నారు. ఆమె భారత సంతతి చెందినవారు కాబట్టి పాకిస్తాన్ యొక్క నిరోధక శక్తి భారతదేశానికి మాత్రమే పరిమితమని తులసి గబ్బార్డ్ తమ క్షిపణులను చూశారు, కానీ భారతదేశపు అగ్ని-5, అగ్ని-6 క్షిపణులు చూడలేదని, అవి ఖండాంతర క్షిపణులని, మనకు అంతటి పరిధి లేదంటూ ఇది మరింత పెరగాలని తాను ప్రార్థిస్తున్నట్టుగా బాసిత్ తమ దేశానికి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్పై తన అక్కసు వెళ్ళగక్కాడు. అంతేకాదు కారు కూతలు, పిచ్చి కూతలు కూశాడు. భారత్పై తాము దాడి చేస్తామంటూ అక్కడి పాలకుల యొక్క మనసులో మాటను బయటపెట్టాడు. ఇక తాము కనీసం ఇజ్రాయెల్నైనా లక్ష్యంగా చేసుకోగలగాలంటూ పాకిస్తానీ ఛానల్ ఏబిఎన్ న్యూస్లో ఒక సంభాషణ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అంటే ఎలాగో అమెరికా తమపై దాడి చేస్తే కనుక అమెరికాని టచ్ చేయలేము, అలాగే ఇజ్రాయెల్ని కూడా టచ్ చేయలేము, అంత దూరం దాడి చేసే సామర్థ్యం కూడా లేదు. అలాగని గల్ఫ్ దేశాలపై కూడా దాడి చేసే సామర్థ్యం కానీ చేసే ఉద్దేశం కానీ లేదు. ఇక తమకున్న ఏకైక లక్ష్యం, ఏకైక టార్గెట్ ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు. ఢిల్లీ, ముంబైపై టార్గెట్ చేస్తే అప్పుడు ఇక తమ వ్యూహం నెరవేరబోతుంది అన్నట్టుగా బాసిత్ చేసినటువంటి మాటలు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. యుఎస్ తమపై దాడి చేస్తే ఢిల్లీ, ముంబైపై తాము దాడి చేస్తామంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడి చేస్తే ఇండియాను తాము టార్గెట్ చేస్తామంటూ బాసిత్ చెప్పడం, అలాగే గల్ఫ్ దేశాలను తాము లక్ష్యంగా చేసుకోలేమని, ఇజ్రాయెల్ పైన దాడి చేయమంటూ బాసిత్ చెప్పుకురావడంతో ప్రస్తుతం పాకిస్తాన్ పాలకుల ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తోంది. ఇక దాని అర్థం అమెరికాకు కూడా వ్యతిరేకంగా అణు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం జెనీవా చర్చల ప్రకారం ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ ఇజ్రాయెల్, అమెరికా కోరుతున్నాయో ఆ మాట వినకపోవడంతో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడి చేస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంకు పక్కాగా పాకిస్తాన్ నుంచి కనుక సహకారం అందింది అని కనుక రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ కనుక భావిస్తే ఖచ్చితంగా ఒకవేళ తమ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కనుక అయ్యుంటే ఖచ్చితంగా తాము వాళ్ళపై దాడి చేయలేం, కానీ
భారత్పై దాడి చేస్తామంటూ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నిజంగా అంటే వీళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరుకుందో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇదంతా కూడా బాధ్యతారహితమైనటువంటి మాటలుగానే పరిగణించాల్సి వస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈయన భారతదేశంలో పాకిస్తాన్ హైకమిషనర్గా పనిచేశాడు. ఈ బాసిత్ అనే వ్యక్తి పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమాన్ని ఎత్తి చూపుతున్నప్పుడు అమెరికా భారతదేశం పేరు ప్రస్తావించదని తాము ఊహించామని చెప్పుకొచ్చాడు. భారతదేశం వారి వ్యూహాత్మక భాగస్వామని, మనం కొట్టుకుపోయి పాకిస్తాన్కు బలమైన సంబంధాలు ఉన్నాయని, ఇక అంటే తాము అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం కొన్ని విషయాలు తమతో అనుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంలో అమెరికా ఎప్పటికీ తమకు భాగస్వామి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ బాసిత్ చెప్తున్నారు. చైనాతో ఉన్నట్లే భారతదేశం అలాగే అమెరికా వ్యూహాత్మక భాగస్వాములని, అధ్యక్షుడు ట్రంప్ నుంచి వీలైనంత ప్రయోజనం పొందండి కానీ వ్యూహాత్మక భాగస్వామి అయ్యారని ఎప్పుడూ నమ్మొద్దంటూ చెప్తున్నాడు. అలాగే అగ్ని-5, అగ్ని-6 గురించి కూడా ప్రస్తావించకపోవడం ఒక పొరపాటు అంటూ భావించొద్దని, వారు పాకిస్తాన్ చూసే విధంగా భారతదేశాన్ని చూడాలంటూ ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన అర్థం ఏంటంటే క్లియర్గా ట్రంప్ మనకేదో దగ్గరయ్యాడని మనం సంకలు గుద్దుకోవద్దు, ట్రంప్ను ఎప్పుడు నమ్మొద్దు, ట్రంప్ ఎప్పుడు ఏ క్షణాన మారిపోయి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా భారత్కు ఎప్పటికూ పాకిస్తాన్ చూసినంత చులకనగా భారత్ని అయితే చూడరు. ఖచ్చితంగా భారత్ విషయంలో అప్రమత్తంగా ఉంటారు, భారత్కు భయపడతారు. ఇక పాకిస్తాను అక్కడ వాళ్ళ దృష్టిలో చాలా చిన్న దేశంగా, బలహీన దేశంగా కనుక పరిగణిస్తే ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళ మీడియా సంస్థలో ఈ బాసిత్ అనే వ్యక్తి చేసిన మాటలైతే ఇప్పుడు ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. పాకిస్తాన్ యొక్క సుదూర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం అమెరికాకు ముప్పుగా పరిణమించవచ్చంటూ గబార్ చేసిన వ్యాఖ్యలను బాసిత్ స్పందించారు. పాకిస్తాన్ ప్రయత్నాల్లో ఇక వారి పరిధిని ఛేదించగలిగినటువంటి ఐసీబీఎంలు కూడా ఉండే అవకాశం ఉందంటూ తులసి గబార్ చెప్పుకొచ్చారు. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి 2026 సంబంధించినటువంటి వార్షిక ముప్పు అంచనాను సమర్పిస్తూ ఇక అమెరికా పరిధిలోకి తెచ్చే సాంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల అధునాతన లేదా సాంప్రదాయ క్షిపణి పంపిణీ వ్యవస్థపై పరిశోధనలు అభివృద్ధి చేసిన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఒక వృత్తిపరమైన దౌత్యవేత్త నుంచి రావడం మరింత దిగ్భ్రాంతిని కలిగించేలా బాసిత్ బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొత్తం మీద బాసిత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విశ్లేషకులు అయితే మండిపడుతున్నారు. ఒకవేళ పరిస్థితి చేదాటిపోయి ఇరాన్లో పరిస్థితి మరింత దిగజారి ఇజ్రాయెల్ ఒకవేళ తమపై కన్నేస్తుంటే కనుక అమెరికా తమ అణు కార్యక్రమంపై కన్నేసి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కనుక ఏర్పడితే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అమెరికా తమ అణు పరిధిలో లేకపోయినా పాకిస్తాన్పై దాడి చేసింది అనుకుంటే కనుక అప్పుడు మనకున్న మార్గం ఏంటంటూ ఆ యాంకర్ అతన్ని అడుగుతోంది. అంటే ఇక్కడ ఒకవేళ ఫస్ట్ పూర్తిగా ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని నాశనం చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అయితే కనుక మన పాకిస్తాన్ దేశం దగ్గర ఉన్న టార్గెట్ ఏంటంటూ ఆమె అతన్ని అడిగినప్పుడు అతను చాలా క్లియర్గా వాళ్ళ మనసులో మాటను బయటపెట్టాడు. మనం భారత్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా మనపై దురుసుగా ప్రవర్తిస్తే మనం సెకండ్ థాట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా ముంబై, న్యూఢిల్లీపై దాడి చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ మనకు వేరే మార్గం లేక అమెరికా మనపై దాడి చేస్తే అది అసాధ్యం, కానీ ప్రపంచం తెలుసుకోవాలి, ఎవరైనా పాకిస్తాన్పై దురుసుగా ప్రవర్తిస్తే భారత్పై దాడి చేయడం తప్ప దానికి మరో మార్గం ఉండదంటూ బాసిత్ చెప్తున్నాడు. భారతదేశంలోని మేధోమథన సంస్థల్లో భారత్ సంతతికి చెందిన వ్యక్తుల ఆధిపత్యం అధికంగా ఉందని, వారే ఇటువంటి దృక్పథాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ అన్నారు. ఇక తమ వద్ద పరిమితమైన క్షిపణులు ఉన్నాయి కాబట్టి తమకు ప్రమాదకారు ఎవరో తెలుసని, అది భారతదేశమే అంటూ చెప్పుకొచ్చాడు. భారతదేశం దురాక్రమణకు దిగితే దానికి తగిన ప్రతిస్పందన తమ వద్ద ఉంది, కానీ పరిస్థితి విషమిస్తే ముంబై, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళలేవు అంటూ, అవి మరీ దూరంలో లేవు, దానికోసం మాకు ఖండాంతర క్షిపణులు కూడా అవసరం లేదు అంటూ తులసి గబార్డ్ను అతను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఇంతకుముందే ఒక ట్రైలర్ చూపించామంటూ యాంకర్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆ సున్నితత్వం లేని వ్యాఖ్య ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి సంబంధించిన హృదయ విదారక జ్ఞాపకాలను తిరిగి గుర్తు తెచ్చినట్టుగా
మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడే ట్రైలర్ చూపించామంటూ యాంకర్ కూడా అంటుంది. అంటే 26/11 దాడి చేసాం కదా ముంబైలో, అది ట్రైలర్ మాత్రమే, ఇది ఇంకా అంతకు మించి దాడులు ఉంటాయి అంటూ చెప్తున్నప్పుడు అప్పుడు బాసిత్ ఏమంటాడంటే ఇదివరకే చేశాము, ఇక్కడి నుంచే చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిగో ఇది పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. వీళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు, చెప్తున్నటువంటి మాటలు నిజంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అసలు తులసి గబాడ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ ఒక ఆసక్తికర రిపోర్టును బయటపెట్టింది ఇటీవల. భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఎప్పటికీ అనియుద్ధ ప్రమాదంతో పొంచి ఉన్నాయని, ఇవి నేరుగా యుద్ధం చేయడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ ఉగ్రవాద శక్తులు సంక్షోభాలకు ఆజ్యం పోసే పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ యుఎస్ సెనెట్కు సమర్పించిన యాన్యువల్ ట్రీట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఒక వాస్తవం అయితే వెల్లడైంది. సో యాన్యువల్ ట్రీట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారత్ పాకిస్తాన్ సంబంధాలు అణుయుద్ధ ప్రమాదంతోనే ఉన్నాయి అంటూ ఆ 34 పేజీల నివేదికలో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్లు నేరుగా యుద్ధానికి ఆసక్తి చూపకపోయినప్పుడు కూడా మధ్యలో ఈ ఉగ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో సంక్షోభానికి ఖచ్చితంగా ఆజ్యం పోస్తాయి. గతంలో 2 అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన ఘర్షణలు అణుయుద్ధ ప్రమాద స్థాయిలోనే ఉన్నాయని, ఇది ఉద్రిక్తతలు పెరగడానికి దారితీస్తుందంటూ ఆ రిపోర్ట్ చెప్తోంది. సో పోయిన సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో జరిగిన దాడిని ఉదాహరణకు చూపిస్తూ ఇటువంటి దాడులు దేశాల మధ్య పెద్ద యుద్ధానికి ఎలా దారితీస్తాయో హెచ్చరిస్తోంది. అట్లాగే అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో పనిచేసే ఇస్లామిక్ స్టేట్ ప్రమాదకరమైన ఉగ్రవాద విభాగమైనందున ఐసిస్ ఖొరాసన్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ దక్షిణాసియాలో ఇంకా పట్టు కలిగి ఉందని, బయటి దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అమెరికా సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమెరికన్ రిపోర్ట్స్ భారత్ పాకిస్తాన్ నేరుగా దాడి చేసుకోవాలని ఇంట్రెస్ట్గా లేవు, కానీ మధ్యలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రమూకలు ఖచ్చితంగా భారత్పై దాడి చేసినప్పుడు భారత్ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రమేయంతోనే జరుగుతుంది. కాబట్టి ఇవి 2 దేశాలు నేరుగా అణ్వస్త్రాలతో దాడి చేసుకోవాలనుకోకపోయినా ఆ తీవ్రవాదులే దీనికి ఆజ్యం పోస్తారు. కాబట్టి ఖచ్చితంగా అంతదాకా వెళ్ళొచ్చు అంటున్నారు. ఇది తులసి గబాడ్ ఇచ్చిన రిపోర్ట్ చేసిన మాటలు. దానికి ఇదిగో ఈ అబ్దుల్ బాసిత్ అనే ఈ పిచ్చి కుక్క ఏం మరుగుతున్నాడంటే, ఒకవేళ ఆ రిపోర్ట్తో పాటు ఇప్పుడున్నటువంటి పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపాదించుకుంటూ వాళ్ళు అంటే వాళ్ళకు ఒక రకంగా ఉచ్చపడుతుంది. లిటరల్లీ ఇలాంటి పదాలు వాడాలో వద్దో తెలియదు, కానీ నిజంగా పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం అవుతుంది. ఇరాన్ సంబంధించినటువంటి అణ్వస్త్రాలను పూర్తిగా విధ్వంసం చేయడంలో సక్సెస్ అయితే ఇజ్రాయెల్, అమెరికా, నెక్స్ట్ టార్గెట్ తామే అవుతామని పాకిస్తాన్ వాళ్ళు తమంతకు తాముగా బయట పెట్టుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఒక విషయం చెప్తాను, ఇప్పటికీ భారత్ దగ్గర 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టాక్ హోమ్ శాంతి పరిశోధన సంస్థ చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఇంకా డెవలప్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అందులోని రిపోర్ట్లు బట్టి చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ ఎట్లాగో అమెరికా తమ మీద దాడి చేస్తే అమెరికాను మనం ఏం పీకలేము, ఇజ్రాయెల్ని కూడా ఏం పీకలేము, అలాగని గల్ఫ్ దేశాలపైన మనం దాడి చేయలేము. ఎందుకంటే మన దగ్గర పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళ దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నాం కాబట్టి వాళ్ళని కూడా ఏం చేయలేం. ఇక మనకు ఎటు దారి లేదు కాబట్టి ఏదో ఎవరినో ఒకటి మీద దాడి చేయాలి. కాబట్టి మన పక్కన ఉన్నటువంటి పొరుగున్నటువంటి న్యూఢిల్లీ, బొంబాయి మీద దాడి చేద్దామని వాళ్ళ ప్లాన్. ముంబై, ఢిల్లీ మీద దాడి చేద్దాం అంటే ఎలాగోలా దొంగ అన్నట్టుగా వాడే గోల చేసి భారత్పై దాడి చేస్తే అప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. ఇది ఈ బాసిత్ గారు చెప్పే మాటలు. వీళ్ళలో ఎంత రాక్షసత్వం, ఎంత ఉన్మాదం దాగి ఉందో వీళ్ళ మాటల్లో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒక్కసారి అందుకే స్వదేశంలో ఉంటూ ఇట్లాంటి వ్యక్తులకు సహకరిస్తున్న కొంతమంది పిచ్చి కుక్కలు కూడా ఆలోచించుకోవాలి, ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నారు మనకి వీళ్ళంతా కూడా. అందుకే ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఏరివేస్తుంది. ఇప్పటికే ఒక స్లీపర్ సెల్ నెట్వర్క్ను తయారు చేస్తారు దేశమంతా కూడా. ఎక్కడేం జరుగుతుందో కూడా వాళ్ళకి చేరవేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్ల రూపంలో కూడా ఉన్నారు. మనకు ఆపరేషన్ సింధూర్ సమయంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇది పాకిస్తాన్ వాళ్ళ మనసులో ఉన్న మాట. అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు మన మీద చేస్తారంట. అంటే గత్యంతరం లేక మేము ఇంకా భారత్పై చేస్తాం, అప్పుడు ఏం జరుగుతుందో చూస్తామని. భారత్పై చేస్తే చూస్తూ ఊరుకుంటారా?
అణ్వస్త్రాలు దాడి పాకిస్తాన్ చేసేదాకా భారత్ చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? మోదీ ఒక సందర్భంలో అన్నారు, వాడు మాట్లాడితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటున్నాడు, మరి మన దగ్గర ఉన్న దీపావళి కాల్చుకునే బాంబులు ఉన్నాయా అన్నాడు. దాన్ని అక్కడి పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి నేతలు ప్రస్తావిస్తూ భయాందోళనకు గురయ్యారు. ఒక మహిళా నేత, అది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది పరిస్థితి. అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. అక్కడ అసలు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీయకంటే ముందే ఇక్కడే వెంటనే భారత్ వాళ్ళపై అటాక్ చేసి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తుంది. అందుకే అగ్ని క్షిపణుల సంబంధించినటువంటి ప్రస్తావన, ఇవన్నీ కూడా బ్రహ్మోస్ క్షిపణుల ప్రస్తావన, ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఐసీబీఎంలో వాళ్ళ దగ్గరనే, మన దగ్గర ఏం లేవు, ఏం పీకలేం. కాకపోతే వాళ్ళు ఎవరిని ఏం చేయలేం కాబట్టి మన పొరుగున మనకంత మహా అయితే 30 కిలోమీటర్ల బార్డర్లో ఉంటుంది. లాహోర్ నుంచి మన పంజాబ్ స్టేట్, ఆ పంజాబ్ నుంచి ఈ పంజాబ్ స్టేట్కు 60-70 లేదా 100 కిలోమీటర్ దూరం, 150 కిలోమీటర్ దూరం మహా అయితే. ఇక ఢిల్లీ ముంబై అయితే జస్ట్ 100 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. సో అది మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మన పశ్చిమ తూర్పు భారతదేశం వైపు దాడులు చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని రాజస్థాన్, సౌరాష్ట్ర వరకు కూడా దాడులు చేశారు. గుజరాత్ మీద చేశారు, రాజస్థాన్ మీద చేశారు. ఇట్లాంటి ప్రదేశాలన్నీ మీద దాడి చేసుకుంటూ వచ్చారు అన్ని సెక్టార్లో. కానీ ఏమీ చేయలేకపోయారు. మనమంతా కూడా ఇంటర్సెప్ట్ చేసాం వాళ్ళ ఆ డ్రోన్లని, మిసైల్స్ని. కానీ మనం అనుకుని సాధించాం. ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో 11 ఎయిర్ బేస్లు విధ్వంసం చేశాం. వాళ్ళకు ఉన్నటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్లన్నీ కూడా ధ్వంసం చేశాం. లాహోర్ కావచ్చు, లాహోర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మురిద్కే కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, ఇలాంటి వాటి ప్రాంతాల్లో జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ని, లష్కర్ ఈ తైబా హెడ్ క్వార్టర్స్ని, అక్కడ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే టెర్రర్ లాంచ్ ప్యాడ్ను రన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం అక్కడ వాళ్ళని ఎలిమినేట్ చేసాం. వాళ్ళందరినీ కూడా ఆ స్థావరాలన్నీ కూడా విధ్వంసం చేశాం. ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే 26/11 అనేది ఒక ట్రైలర్ మనం చూపించాము, నెక్స్ట్ సినిమా చూపించబోతున్నాము అంటూ ఆ యాంకర్ పైశాచికత్వ ఆనందము, దానికి బాసిత్ గారు చెప్పే వివరణ, ఇవన్నీ కలిసి వీళ్ళ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా పాకిస్తాన్లోని ఏబిఎన్ అనే ఒక ఛానల్కి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వాటెవర్ వాళ్ళ వాగుడు పిచ్చి కుక్క వాగుడు కిందనే మనం పరిగణించాలి. అట్లని చెప్పేసి భారత్ ఎప్పుడు సైలెంట్గా చూస్తూ ఊరుకోదు. భారత నిఘా సంస్థలు, భారత్ ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటుంది. అఫ్కోర్స్ పశ్చిమాసియాలో యుద్ధం అయితే చాలామంది నెక్స్ట్ దృష్టి అంతా కూడా ఇటువైపే ఉంది. తర్వాత ఏం జరగబోతున్నది? ఒకప్పటి భారత్ కాదు ఇప్పుడున్న భారత్ వేరు. అది పాకిస్తాన్కు తెలిసి వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఇలా భయపడుతుంది. వెరీ క్లియర్.